దేవునికే మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు మనకి ఇచ్చిన వాగ్దానము రండి కలిసి ధ్యానించుకుందాం. సామెతల గ్రంథము 29వ అధ్యాయము 25వ వచనము. భయపడుట వలన మనుషులకు ఉరి వచ్చును, యెహోవా యందు నమ్మిక ఉంచువాడు సురక్షితంగా ఉండును. ఎంతో శ్రేష్టమైన వాగ్దానము. గమనించారా? భయపడుట వలన మనుషులకు ఉరి వచ్చును అనగా భయం వలన అనుమానాలు, అపనమ్మకము, అవిశ్వాసము, మరి అపజయము మానవునికి కలుగుతుంది. కాబట్టి దేవుడు సెలవిస్తున్నాడు, భయపడకుడి భయపడకుడి అని 365 సార్లు వాక్యంలో రాయబడినది. అనగా ప్రతిరోజు మనము సంవత్సరం అంతట్లో కూడా భయపడటం మనకు దూరం అవునుగాక అని వాక్యం సెలవిస్తుంది. మరి దేవుని వాక్యం చూడండి, మత్తయి సువార్త 10వ అధ్యాయంలో 30వ వచనము. మీ తల వెంట్రుకలన్నీ లిఖింపబడి ఉన్నవి కనుక మీరు భయపడకుడి, మీరు అనేకమైన పిచ్చుకల కంటే శ్రేష్ఠులు కారా. ఈరోజు దేవుని వాక్యం మనం జ్ఞాపకం చేస్తుంది, భయపడకుడి. ఏ విషయమైనా, ఏ పరిస్థితి అయినా, మన యొక్క అనారోగ్య పరిస్థితి, ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ సమస్యలు, అనేకమైన ఉద్యోగ సమస్యలు, చదువులో ఉన్న బాధలు, ఎటువంటి పరిస్థితికైనా భయపడటం మనకు దూరం అవునుగాక. యెహోవా యందు విశ్వాసం ఉంచి నమ్మకము ఉంచివాడు సురక్షితంగా ఉండునని వాక్యం సెలవిస్తుంది. మరి మనము మనుషులకు భయపడకూడదు, ఏ పరిస్థితికి భయపడకూడదు, ఎటువంటి అనారోగ్యానికి, ఆర్థిక ఇబ్బందులకు భయపడకూడదు. మరి ఎవరికి భయపడాలో వాక్యం సెలవిస్తుంది. చూడండి, మత్తయి సువార్త 10:28వ వచనంలో, మరియు ఆత్మను చంపనిరక దేహమునే చంపువారికి భయపడకుడి, కానీ ఆత్మను దేహమును కూడా నరకంలో నశింపజేయగలవానికి మిక్కిలి భయపడుడి. అనగా చూడండి, కేవలము ఈ దేహమును చంపి మనకు ఏమీ చేయలేని వానికి భయపడకుడి, కానీ దేహమును మరి ఆత్మను చంపి నరకంలో వేయడానికి, అనగా జీవం గల దేవునికి జీవమరణములు ఆయన వశంలో ఉన్నాయి. కాబట్టి ఆత్మ అనగా నిత్యత్వము, ఆత్మ దేవుడితో పాటు స్వర్గంలో ఉండాలని దేవుడు కోరుకుంటుండగా, ఒకవేళ మన పాపములతోనే, మన యొక్క శోధనలతోనే, మన యొక్క దుర్మార్గ జీవితంతోనే మనము భూలోకంలో కొనసాగితే నరకము, అగ్నిగుండము తప్పదు. దేవునికి వేరై ఉంటే దేవునితో మనము నిరంతరము జీవించలేము. కాబట్టి శరీరమును, ప్రాణమును, ఆత్మను నరకంలో వేయవానికి మిక్కిలి భయపడుడి, కానీ మనుషులకు కానీ, పరిస్థితులకు కానీ, ఏ విధమైన సమస్యలకు కానీ భయపడవద్దు అని దేవుని వాక్యం తెలుస్తుండగా రండి కలిసి ప్రార్థన చేసుకొని ఈ వాగ్దానం పొందుకుందాం. ప్రార్థన. మహాపరిశుద్ధమైన మా ప్రియమైన పరలోకపు తండ్రి, మీరు ఇచ్చిన శ్రేష్టమైన వాగ్దానంకై మీకు ఎంతో స్తోత్రమయ్యా. భయపడకుడి, భయం వల్ల మనిషికి ఉరి వచ్చినట్టున్నారు దేవా. ఈరోజు ఏ విషయంలో తండ్రి మేము భయపడకుండా ధైర్యంగా, నిబ్బరము కలిగి ప్రభావ నిలబడి ప్రతి పరిస్థితిని ప్రభావ ఎదుర్కొంటకు మీ నామాన్ని మహింపరచు కృప దయచేయమని వేడుకొంచున్నాం ప్రభావ. మీకు భయపడటకు తండ్రి అయ్యా, మీ నామానికి తండ్రి భయపడి మిమ్మల్ని ఆరాధించటకు తండ్రి అయ్యా, భయభక్తులు కలిగి మా జీవితకాలం అంతా జీవించటకు ప్రభావ కృప మాకు దయచేయమని వేడుకొంచు. యేసుక్రీస్తు నామములో వేడుకొంచు ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.